హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో శ్రీహరి నామస్మరణ ధన్యోపాయాన్ని చెప్పుకుందాము. వశిష్ఠుడు జనక మహారాజుకి శివకేశవ అర్చనని కార్తీక మాసంలో ఎలా చేయాలి, వాటి ఫలితాలు ఏమిటి అని వివరంగా చెప్పిన తర్వాత అదంతా శ్రద్ధగా విన్నాక జనకుడు, మహానుభావ, తమరు చెప్పిన ధర్మాలన్నింటినీ శ్రద్ధగా విన్నాను. అందులోనూ ఈ కార్తీక మాసంలో శివకేశవుల అర్చనలో ధర్మం బహుసూక్ష్మమని, పుణ్యం సులభంగా కలుగుతుందని, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము మొదలైన వాటిని దానం చేయడం వల్ల కూడా కలుగుతాయని చెప్పారు. ఇలాంటి స్వల్ప ధర్మాల చేతనే మోక్షం లభిస్తూ ఉండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసినా గాని పాపాలు పోవని మీలాంటి మునిశ్రేష్ఠులే చెప్తారు కదా. మరి తమరు ఇది సూక్ష్మంలో మోక్షంగా కనబరిచినందుకు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. దుర్మార్గులు కొందరు సదాచారాల్ని పాటించకుండా వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులైన పాపాలని చేసేవారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందడం వజ్రాన్ని కొండగోటితో పెకలించడం వంటిది కదా. కాబట్టి దీని రహస్యాన్ని విడమర్చి విపులంగా చెప్పాలని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అని కోరాడు. అప్పుడు వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నువ్వు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగాల్ని కూడా పఠించాను. వాటిలో కూడా సూక్ష్మ మార్గాలున్నాయి. సాత్వికం అంటే దేశ, కాల, పాత్రతలు మూడు సమకూడిన సమయంలో ఆ ఫలమంతా కూడా పరమేశ్వరార్పితం కావించి మనోవాక్కాయ కర్మలతో చేసిన ధర్మం సాత్వికం. ఆ ధర్మంలో ఎంతో ఆధిక్యత ఉంది. సాత్విక ధర్మం సమస్త పాపాల్ని నాశనం చేసి పవిత్రులుగా చేసి దేవలోక, భూలోక సుఖాల్ని చేకూరుస్తుంది. ఉదాహరణగా తామ్రపర్ణి నది సముద్రంలో కలిసే ప్రదేశంలో స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు బిందువు పడి దగదగా మెరిసి ముత్యమవుతుంది కదా. అదేవిధంగా మనిషి సాత్విక గుణాన్ని పొంది సాత్విక ధర్మాల్ని ఆచరిస్తూ గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలైన పుణ్యకాలాలలో దేవాలయాలలో వేదాన్ని పఠించి సదాచారుడైన కుటుంబీకుడైన బ్రాహ్మణుడికి ఎంత తక్కువ దానం చేసినా కానీ, లేకపోతే ఆ నదీ తీరంలో ఉన్న దేవాలయంలో జపతపాదుల్ని చేసినా కానీ విశేషమైన ఫలితాన్ని పొందుతారు. రాజస ధర్మం అంటే ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధుల్ని విడిచిపెట్టి చేసే ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాల్ని కలిగిస్తుంది. తామస ధర్మం అంటే శాస్త్రోక్త విధుల్ని విడిచి దేశ, కాల, పాత్రతలు సమకూడని సమయంలో ఆడంబరం కోసం చేసే ధర్మం. ఆ ధర్మం ఫలితం ఇయ్యదు. దేశ, కాల, పాత్రతలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్పమైన ధర్మకార్యం చేసినా కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంటే పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్నికణంతో భస్మమైనట్లు శ్రీమన్నారాయణుని నామం తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరిస్తే వారి సమస్త పాపాలు పోయి ముక్తిని పొందుతారు. దీనికి ఒక కథ ఉంది. పూర్వకాలంలో కన్యాకుబ్జం అనే నగరంలో 4 వేదాలు చదివిన ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణ రాశి అయిన హేమవతి అనే భార్య ఉంది. ఆ దంపతులు అన్యోన్యమైన ప్రేమను కలిగి అపూర్వమైన దంపతులు అని పేరును పొందారు. వారికి చాలా కాలానికి లేక లేక ఒక కుమారుడు జన్మించాడు. వారు ఆ పిల్లవాడిని అజామీలుడని నామకరణం చేసి అతి గారాభంగా పెంచారు.
ఆ పిల్లవాడు రోజు రోజుకి చక్కగా పెరుగుతూ అతి గారాబం వలన పెద్దల్ని కూడా నిర్లక్ష్యంగా చూస్తూ దుష్ట సావాసాలు చేస్తూ విద్యల్ని అభ్యసించకుండా బ్రాహ్మణ ధర్మాల్ని పాటించకుండా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉంటూ కొంతకాలానికి యవ్వనవంతుడయ్యి కామాంధుడయ్యి మంచి చెడ్డలు మర్చిపోయి యజ్ఞోపవీతాన్ని త్రెంచి పడేసి మద్యం సేవిస్తూ ఒక ఎరుకల జాతి స్త్రీని ప్రేమించి నిరంతరం ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుతూ ఇంటికి రాకుండా తల్లిదండ్రుల్ని మర్చిపోయి ఆమె ఇంట్లోనే భోజనం కూడా చేస్తూ ఉన్నాడు. అతిగారాభం ఎలా పరిణమించిందో విన్నావా రాజా? తమ బిడ్డల మీద ఎంత అనురాగం ఉన్నా పైకి తెలియపరచకుండా చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో ఉంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి అజామీలుడు కులభ్రష్టుడైపోతే వాడిని బంధువులందరూ విడిచిపెట్టేశారు. అందుకు కూడా పశ్చాత్తాపడకుండా అజామీలుడు రెచ్చిపోయి వేటాడి పశువుల్ని పక్షుల్ని చంపుతూ కిరాత వృత్తితో జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున అజామీలుడు అతని ప్రేమికురాలు ఇద్దరూ అడవిలో వేటాడుతూ పండ్లను కోస్తూ ఉంటే ఆ స్త్రీ తేనె పట్టు కోసం చెట్టెక్కి తేనె పట్టు తీయబోతూ ఉంటే కొమ్మ విరిగి కింద పడి చచ్చిపోయింది. అజామీలుడు ఆ స్త్రీ పైన పడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవిలోనే ఆమెని దహనం చేసేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉంది. అంటే అజామీలుడితో కాపురం చేయకముందే ఆమెకి ఒక కుమార్తె ఉంది. కొంతకాలానికి ఆ బాలికకి యుక్త వయసు వచ్చేసరికి కామాంధకారంతో కన్ను మిన్ను కానకుండా అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుతూ ఉన్నాడు. వారికి 2 కొడుకులు కూడా కలిగారు. 2 పురిట్లోనే చచ్చిపోయారు. మళ్ళీ ఆమె గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కంది. వారిద్దరూ ఆ బాలుడికి నారాయణ అని పేరు పెట్టి పిలుస్తూ ఒక్క క్షణమైన ఆ బాలుడిని విడిచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకుని వెళుతూ నారాయణ నారాయణ అని పిలుస్తూ ప్రేమతో పెంచుకుంటున్నారు. కానీ నారాయణ అని స్మరిస్తే చాలు తమ పాపాలు నశించి మోక్షాన్ని పొందవచ్చునని అతనికి కానీ అతని భార్యకి కానీ ఏమాత్రం తెలియదు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత అజామీలుడికి శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచం పట్టి చావుకి సిద్ధపడి ఉన్నాడు. ఒకరోజు భయంకరాకారాలతో పాశము మొదలైన ఆయుధాలతో యమభటులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి అజామీలుడు భయంతో కుమారుడిపై ఉన్న వాత్సల్యం వలన ప్రాణాలు విడిచిపెట్టలేక నారాయణ అంటూనే ప్రాణాలు విడిచాడు. అజామీలుడి నోట నారాయణ అనే శబ్దం వినపడగానే యమభటులు గడగడ వణికిపోయారు. అదే వేళకి దివ్యమంగళాకారులు శంఖచక్ర గదాధరులు అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో అక్కడికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము ఇతన్ని వైకుంఠానికి తీసుకుపోవడానికి వచ్చాము అని చెప్పి అజామీలుణ్ణి విమానం ఎక్కించి తీసుకుని వెళుతూ ఉండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, ఇతన్ని నరకానికి తీసుకుపోవడానికి మేము ఇక్కడికి వచ్చాము, కాబట్టి వీడిని మాకు వదలండి అని కోరితే విష్ణుదూతలు ఏం చెప్పారో అది తరువాతి భాగంలో తెలుసుకుందాము. ఇప్పటికీ 8వ రోజు పారాయణం సమాప్తమైంది. తరువాతి భాగంలో 9వ భాగాన్ని గురించి చెప్పుకుందాం.
హరి ఓం.